నేను ఎలా మాట్లాడాను, నాకు ఎలా మాట్లాడబుద్ధి అయింది, నాకు అవసరమా అని ప్రశ్నార్థంగా మాట్లాడతారు. అవునా కాదా? అంటే నీతో పాటు నివసించి నీ భర్త మాట్లాడకపోతే నీకు అంత వేదన, అంత బాధ, ఏమండి అంత కష్టముగా ఉందే. మరి జీవం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి నీ ఎడల నా ఎడల దీర్ఘాయువును కలుగుజేసి, ఏమండి అనుదినము పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ, క్షేమాన్నిస్తూ, ప్రతి దినము ఆయన సజీవమైన రెక్కల కింద పెట్టుకొని నడిపిస్తూ ఉంటే మరి దేవుడు పిలిచినప్పుడు పలకటానికి నీకేంటి అంటున్నాను నేను. మరలా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, మరలా నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, మా కష్టాలు ఇంతే చచ్చినాయి, మా బాధలు ఇంతే చచ్చినాయి, మా కన్నీరు ఇలాగే చచ్చింది. మళ్ళీ బయట వాళ్ళకు చెప్పుకునేటప్పుడు మాత్రం నింద మొత్తం తీసిపోయి దేవుని మీద వేస్తారు, నింద మొత్తం తీసిపోయి దేవుని మీద వేస్తారు. దేవుడు పిలిచినప్పుడు పలకటం మాత్రం జాతగాదులే కానీ కొద్దిగా కష్టము, కొద్దిగా బాధ, కొద్దిగా ఇబ్బంది ఎదురైతే చాలు, ఇక ఎదుటివారు గనక ఎందుకు మీరు అలాగున్నారని అడిగితే చాలు, ఎక్కడ లేని నింద మొత్తం తీసిపోయి దేవుని మీద వేస్తారు. దేవుడు ఏం చేస్తుండో, దేవుడు ఏం చూస్తుండో ఆయనే చూస్తే మా బ్రతుకులు ఎట్టుంటే, ఆయనే నా ప్రార్థన ఇంటే మేమెందుకు ఎట్టుంటాం? ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసింది, ఎప్పుడు నువ్వు ప్రభువుని అడిగింది, ఎప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు గార్చింది? పైపెచ్చు బయటికి వెళ్ళేమో ఎక్కడ లేని నిందలన్నీ తీసుకొచ్చి దేవుని మీద వేస్తారు. ఏం దేవుడు, ఏంటి దేవుడు అనేవాడే ఉన్నాడా, ఉంటే ఎటు జరిగిద్దా అన్నట్లుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కష్టాలను బట్టి, బాధలను బట్టి. ఏది ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు దుఃఖించిన దినాలు ఎన్నున్నాయి? ప్రభువుని ప్రశ్నించే అధికారం ఎవడికి లేదు. దేవునిని ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించే అధికారం కూడా ఎవరికి లేదు. నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయం ఏంటంటే, నా ప్రభు సన్నిధికి వెళ్ళి నేను ఎంత దుఃఖించా, నేను ఎంత రోధించా, నేను ఎంత కన్నీరు గార్చా, నేను ఎంత ప్రలాపించా, నా భర్త కోసం, నా పిల్లల కోసం, నా భార్య కోసం నేను ఎంత ప్రార్థన చేశా, సంవత్సరంలో ఎన్ని మార్లు ప్రభు సన్నిధికి దూరం అయ్యా, ఎన్ని మార్లు ప్రభు సేవకుడికి దూరం అయిపోయా, ఎన్ని మార్లు దేవుని వాక్యానికి వేరైపోయానని ప్రశ్నించుకుంటే చాలు. మనం దేవుని మీద ఏ నింద వేసే అధికారం ఎవ్వరికి లేదు. నీ జీవితంలో కఠోరమైన శ్రమే వచ్చినా కానీ, భయంకరమైన వేదనకి నువ్వు గురైనా కానీ దేవుని మీద నిందేసే అంత అధికారం ఎవరికి లేదు. దేనికో తెలుసా? మనము చేసే తిరుగుబాటును బట్టే మనకు శిక్షలు ఎదురవుతూ ఉంటాయి. దానియేలు గ్రంథంలో అంటాడు కదా ఒక మాట, మాకు సిగ్గే తగినది అంటాడు. ఏమంట? సిగ్గే మాకు తగినది. ఎందుకు మాకు సిగ్గు తగినదయ్యా అంటే, ఆ పైన అంటాడు కదా, నీ మాట వినకపోవటాన్ని బట్టి, నీ ఆజ్ఞలను అనుసరించలేకపోవటాన్ని బట్టి, నీ విధులను గైకొనలేకపోవటాన్ని బట్టి, నీ వాక్యానికి శ్రద్ధ చూపించలేకపోవటాన్ని బట్టి, నీ సన్నిధిని సంపూర్ణముగా సంతోషముగా ఎన్నుకోలేకపోవటాన్ని బట్టి ఈరోజు మాకు జీవితానికి కలిగింది ఏమిటయ్యా అంటే సిగ్గు. ఏం కలుగుతుందంట? సిగ్గు కలుగుతుంది. అందుకే దానియేలు అంటాడు కదా, సిగ్గే మాకు తగినదయ్యా. ఒక మాట చూడండి, ఈరోజు వాక్యం నిమిత్తమై ఒక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీయండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి అందరూ. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్న చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్న ఒకసారి అందరూ చూడండి, పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను
సిగ్గుపరచదు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, మంచిగా చెప్పండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏంటా నిరీక్షణ? నిరీక్షణ ఏంటి? భక్తుడైన పౌలు రోమా సంఘంతో చెబుతున్న మాట, నేను ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. నా జీవితానికి, నా బ్రతుకుకి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ నన్ను సిగ్గుపడనివ్వట్లేదు. నేను సిగ్గుపడే బ్రతుకుని నేను బ్రతకట్లేదు. సిగ్గుపడి జీవించే అంత జీవితాన్ని నేను కలిగి జీవించట్లేదు. ఎందుకంటే నేను ఒక నిరీక్షణతో ఉంటున్నాను. ఇప్పుడు రేపటి దినాన నా పిల్లలు నిరీక్షణ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ అమ్మ అనుకునిద్ది కదా, ఈరోజు మా ఫాదర్ నన్ను చదివిస్తుండు, కష్టపడుతుండు, కష్టపడి ఏదో రకంగా తినకో ఏదో రకంగా మేము ఒక స్థానములకు రావాలని, మేము ఒక భవిష్యత్తును సంపాదించాలని, మేము ఒక ఉన్నతమైన మెట్లోకి ఎదగాలని మా ఫాదర్ విపరీతంగా కష్టపడి, ఎంత కష్టమైనా కానీ ఆ కష్టాన్ని ప్రీతిగా ఎంచుకొని మేమును ఒక స్థితిలో ఉంచాలని మమ్మల్ని, ఇదిగో తనకు కూడబెట్టిన దాంట్లోనే మమ్మల్ని చదివిస్తున్నాడు. రేపటి దినాన కాస్తో కోస్తో ఇంకా వెనకేస్తాడు. మా ఫాదరు చేసే ప్రతిదీ, మా ఫాదరు సంపాదించినది ప్రతిదీ దానికి వారసత్వం నేనే కాబట్టి, ఆ వారసుడిని నేనే కాబట్టి, ఆ వారసురాలు నేనే కాబట్టి ఇక నాకు ఎంత మాత్రము దిగులు లేదు, ఎంత మాత్రము భయము లేదు, ఎంత మాత్రము ప్రీతి లేదు అని నా బిడ్డ ఒక నిరీక్షణతో బ్రతికింది. ఏంటి నా బిడ్డ నిరీక్షణ అంటే, నా ఫాదరు నాకు ఒక నివాసాన్ని సిద్ధపరిచిండు కాబట్టి నేను అదాగతిరాలిని కాదు. నా ఫాదరు నాకు ఒక 10,000 వెనకేసిండు కాబట్టి నేను డబ్బు లేని దాన్ని కాదు. నా ఫాదరు నా కోసం భయంకరంగా శ్రమ పడుతుండు. శ్రమపడి కష్టపడి ఏదో ఒక కోణములో ₹1 నా కొరకు దాచాడు కాబట్టి ఆ ధనము నాదే, ఆ నివాసము నాదే, ఆ నివాసానికి వారసురాలను నేనే అని నా బిడ్డ ఒక నిరీక్షణ కలిగి ఉండింది. ఏంటి ఆమె నిరీక్షణ అంటే, నాకంటూ ఒక ప్రాపర్టీ ఉందన్న నిరీక్షణ. ఏంటి ఆమె నిరీక్షణ అంటే, నాకంటూ నా ఫాదర్ ఒక స్థానాన్ని సిద్ధపరిచిండన్న నిరీక్షణ. ఇప్పుడు క్రైస్తవుడు ఒక నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఏంటి ఆ నిరీక్షణ? అదిగో ఆ నిరీక్షణను గనుక నువ్వు కలిగి బ్రతకాలే కానీ నువ్వెక్కడ కూడా సిగ్గుపడకుండా నా దేవుడు నీ తలను పైకెత్తేలా చేస్తాడో. ఇప్పుడు పౌలు అనేది అదే. పౌలు అనేది ఏంటంటే, ఎందుకనగా ఈ నిరీక్షణను మనలను సిగ్గుపరచదు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, నిరీక్షణ అంటే నమ్మకం. ఏంటా నమ్మకం? ఏంటా నిరీక్షణ? నన్ను సిగ్గుపడనివ్వట్లేదు నిరీక్షణ. మరి ఈరోజు ఎందుకు క్రైస్తవులు సిగ్గుపడుతున్నారు? సిగ్గుపడి బ్రతకాల్సి వస్తుంది ఎందుకు? సాక్ష్యము లేని జీవితాలతో బ్రతకాల్సి వస్తుంది ఎందుకు? వీధుల్లో సాక్ష్యము లేదు, ఇంట్లో సాక్ష్యము లేదు, సంఘములో సాక్ష్యము లేదు, గ్రామములో సాక్ష్యం ఉండట్లేదు. దేనికి ఒక క్రైస్తవుడు సిగ్గుపడి బ్రతకాల్సి వస్తుందయ్యా అంటే, దేవుడంటే నిరీక్షణ లేకుండా బ్రతకటాన్ని బట్టి, నమ్మిన దేవుని యందు భయము భక్తి లేకుండా బ్రతకటాన్ని బట్టి జీవితం ఏమైపోతుందంటే సిగ్గుకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. సిగ్గుపడే స్థానములు దిగజారిపోతున్నాడు క్రైస్తవుడు. ఎందుకయ్యా అంటే నిరీక్షణ లేదు. నేను దైవాన్ని నమ్మాను, నేను దేవుణ్ణి నమ్మాను, మరి నమ్మిన దేవుని యందు ఇలా బ్రతకాలి. అర్థమైందా? దేవునికి ఇలా అనుగుణంగా జీవించాలి, దేవుడికి ఇలా భయభక్తులు కలిగి బ్రతకాలి. నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిండు. ఏ దేవుడు లేని ఔన్నత్యాన్ని నా దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. లోకములో గనులైన దేవుళ్ళ కన్నా ఉన్నతమైన దేవుడుగా ప్రఖ్యాతిగాంచిన దేవుడు. అంత దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను కాబట్టి
ఆ దేవుడు నన్ను ప్రేమించిండు కాబట్టి, ప్రేమించిన దేవుడు భూమి మీదకి వచ్చిండు కాబట్టి, భూమి మీదకి వచ్చిన దేవుడు నా పాపముల నిమిత్తమై సిలువ త్యాగమైండు కాబట్టి, సిలువ త్యాగమై ఉన్న దేవుడు ఒంటరిగా నన్ను విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడై ఉండి ఎలా నడవాలో, ఎలా పడుకోవాలో, ఎలా నిలుచోవాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో ప్రతిదీ నాకు ఆలోచన కలుగు చేసే దేవుడు నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఒక నిరీక్షణ ఉందన్న ఆలోచన విశ్వాసులు గ్రహించట్లేదు. నిరీక్షణ లేని వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? సిగ్గుపడి బ్రతుకుతారు నిరీక్షణ లేనివారు. ఏంటా నిరీక్షణ? సిలువ త్యాగమే ఒక నిరీక్షణ. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పు, వాక్యం శ్రద్ధగా వినాలి. ఈ మనస్సు, మీ ఆలోచన అంత వాక్యం మీద ఉండాలి. ఏంటా నిరీక్షణ? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? ఎవరు విమోచించలేని జీవితాన్ని దేవుడు నీ పట్ల కృప చూపించి నీ పాపపు కట్ల నుండి విడిపించి నీకు విమోచన భాగ్యాన్ని కలుగు చేసిండు. అది నీ నిరీక్షణ. ఏంటి నీ నిరీక్షణ? ఎన్నిక లేని నిన్ను ఎన్నుకొని ఎన్నికైన జనాంగంగా చేసిండు. అది నీ నిరీక్షణ. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇంకొక మాట అంటాడు కదా పౌలు గారు తిమోతితో. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్న చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక. ఒకసారి చెప్పండి ఈ మాట. నేను, మంచి చెప్పండి, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. హల్లెలూయా. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక ఏమంటాడు? నేను సిగ్గుపడాల్సిన అవసరము లేదు. అది పౌలు నిరీక్షణ. ఏంటి నిరీక్షణ అంటే, నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపరిచేవాడు కాదు, సిగ్గుకు నన్ను అప్పగించేవాడు కాదు, తలదించుకొని బ్రతికే స్థానములో పెట్టేవాడు కాదు, దిగజారిపోయిన అనుభవాలలో నిలబెట్టేవాడు కాదు ఆయన. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను. ఏమి ఎరిగి ఉన్నానంటే, ఈ భూప్రపంచమంతటిలో కూడా దేవుళ్ళు అని పిలువబడిన వారందరికన్నా కూడా ఒక ఉన్నతమైన స్థానములో సమీపింపరాని తేజస్సులో నా దేవుడు నివసిస్తూ, అర్థమైందా? నివసిస్తూ ఆయన కనుదృష్టి నా పైన ఉంది కాబట్టి నేను ఎక్కడ సిగ్గుపడకుండా, ఏ స్థలములో సిగ్గుపడకుండా, ఏ వీధిలో సిగ్గుపడకుండా, ఏ జనుల మధ్యన సిగ్గుపడకుండా నా దేవుడు ఒక ఉన్నతమైన కృపతో నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగిన జీవితంతో బ్రతకాల. నిరీక్షణ లేదు, భయము లేదు, భక్తి లేదు. అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం కదా. ఈ అంత్య దినాల్లో అపవాదిగాడు ఎన్నో రకాలుగా మోసం చేస్తుండ విశ్వాసిని, ఎన్నో రకాలుగా రెచ్చగొడుతుండ విశ్వాసిని. భక్తిలో నుండి వేరు చేస్తుండు, ప్రార్థనలో నుండి వేరు చేస్తుండు, అర్థమైందా? కుటుంబంలో నుండి వేరు చేస్తుండు, సంఘములో నుండి వేరు చేస్తుండు, వాక్యానికి వేరు చేస్తుండు, సేవకునికి వేరు చేస్తుండు. గుర్తెరగాలి. ప్రతి విశ్వాసి కూడా బాధ్యతరహితంగా ఆలోచన చేయాలి. నా భక్తి ఒకప్పుడు ఎలాగున్నది, నా ప్రార్థన జీవితం ఒకప్పుడు ఎలాగున్నది, నా విశ్వాస జీవితం ఒకప్పుడు ఎలా ఉన్నది, నేనెందుకు చల్లారిపోతున్నాను, నేనెందుకు దిగజారిపోతున్నాను, నా కళ్ళెమటి కనీసం కన్నీరు కారవక ఎన్ని మాసాలైంది. ఒకప్పుడు ఇంత కష్టం వచ్చిందంటే కళ్ళెమటి నీళ్ళు వచ్చాయి.
ఒకప్పుడు నా భర్తకు బాగోలేదంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. ఒకప్పుడు నా పిల్లలు తిరుగుపడుతున్నారంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చిన దినాలన్నీ. కానీ ఈరోజు నా పిల్లలు చెడిపోతున్నారన్నా కానీ సంతోషమే. ఈరోజు నా భర్త తిరగబడుతున్నాడన్న సంతోషమే. ప్రార్థన లేదు, యాచన లేదు, భారము లేదు, బాధ్యత లేదు, దేవుడంటే ముందు భయం లేదు. ఇంకా నిరీక్షణ ఎలా ఉండిద్ది నీకు? నిరీక్షణ అంటే ఏంటంటే పూర్వము కలిగి ఉన్న భక్తి జీవితాన్ని వదులుకోకుండా కట్టుకోవటమే నిరీక్షణ. అప్పుడు ఏం చేసేదో తెలుసా? ఆ ప్రార్థన నువ్వు కోరిన ప్రతి విన్నపమును ప్రభు ఎదుట నుంచి ఒక ఉన్నతమైన సమాధానాన్ని నీ దగ్గరకు తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ లేని వారు ఎలాగుంటారో కొన్ని మాటలు చూపిస్తాం మీకు. నిరీక్షణ లేనివారు మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. భక్తుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్న చూడండి ఒకసారి. అక్కడ ఉన్న మాట, సంగమా, సహోదరులారా, సహోదరీలారా, తండ్రులారా, తల్లులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండు నిమిత్తము. అంటే ఇప్పుడు నిరీక్షణ లేని వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? దుఃఖపడతా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? మంచిగా చెప్పండి. నిరీక్షణ లేని వాళ్ళు ఎలా ఉంటారు? ఏడుస్తూ ఉంటారు. కానీ పౌలు అనే మాట ఏంటంటే నిరీక్షణ లేని వాళ్ళు ఏడుస్తారు, నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖిస్తారు. నిరీక్షణ లేనోళ్ళు, నిరీక్షణ అంటే లేనోళ్ళు. ఏ నిరీక్షణ? మేము ఆపదలో ఉన్నాం, మాకు బాధలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి, అయినా వీటన్నిటిలో నా దేవుడు నాకు సహాయం చేస్తాడని బిందాసుగా బ్రతికే వాడికి నిరీక్షణ ఉన్నట్లు. స్తోత్రం చెప్పండి. బాధలను చూసుకొని, కష్టాలను చూసుకొని, ఇబ్బందులను చూసుకొని, శ్రమను చూసుకొని ఒకటే ఏడుస్తూ దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వైపు చూడకుండా, ఏమండి నీ బరువు భారం అంతా దేవుని మీద వేయి అంటుంటే నువ్వేది కూడా ఆయన మీద వేయకుండా నువ్వే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా ఉపయోగం? నీ ప్రయాసను ప్రభువు మీద వేయి అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేమిస్తానన్నాడు మీకు? సమాధానాన్ని. ఏమిస్తానన్నాడు? సంతోషాన్ని. ఏమిస్తానన్నాడు? నెమ్మదిని. నీ పనుల భారం యెహోవా మీద మోపుము అన్నాడు. అనడలేదా? అనడలేదండి, అన్నాడు. మరి నిరీక్షణ లేని వాళ్ళు అలాగే ఏడవటం ఎందుకు? కొంతమంది ఏడుస్తారు, నిరీక్షణ లేనట్లుగానే ఏడుస్తారు. నువ్వేమై ఉన్నావంటే క్రీస్తులో కడగబడి ఉన్నావు, నువ్వు ఆయన సిలువలో కొనబడి ఉన్నావు, నువ్వు విమోచించబడి ఉన్నావు. నువ్వు గుర్తెరగాల్సిన విషయం ఏమిటంటే ఈ భూమి మీద యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా, తర్వాత బిగ్గరగా చెప్పాలి ఆ మాట, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అన్నదే నిరీక్షణ. ఇల్లు లేదు, ఇస్తాడన్న నిరీక్షణ. అప్పులు తీరతాయి అన్న నిరీక్షణ. కన్నీరు ఆగట్లా, ఒకరోజు ఆగుతాయన్న నిరీక్షణ. దూషించబడుతున్నాం, ఒకరోజు తలెత్తబడతామన్న నిరీక్షణ. విలువ లేదు, ఒకరోజు విలువగా మారతామన్న నిరీక్షణ. అది నిరీక్షణ అంటే. నిరీక్షణ లేని వాళ్ళగా దుఃఖపడకూడదు. నిరీక్షణ ఉండాలి నీకు.
ఏంటా నిరీక్షణ అంటే, నా వ్యాధిలో, నా బాధల్లో, నా కష్టములో, నా ఇబ్బందుల్లో, నా శోధనలో, నా శ్రమలలో, నా ప్రతి కన్నీటి వెనక నా దేవుడు తప్పనిసరిగా నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నాకు కృపనిస్తాడని ఒక నిరీక్షణతో నువ్వు బ్రతకాలే కానీ నా దేవుడు నిశ్చయముగా నీ తలను పైకెత్తునుగాక. నిరీక్షణ లేని వాళ్ళు అలాగే ఆడవకూడదు ఎప్పుడు కూడా. ఎవరు దుఃఖపడతారయ్యా అంటే, నిరీక్షణ లేని వాళ్ళు మాత్రమే దుఃఖపడతారు. మరియాకి నిరీక్షణ లేదు. ఉందా మరియాకి? లేదు, నిరీక్షణ లేదు. సమాధి దగ్గరకు పోయి పొద్దున్నే తెల్లారుజామునే పోయి సమాధి దగ్గరకు పోయి కొంగంత ముసుకేసుకొని ఏడుస్తుంది. నిరీక్షణ లేని ఏడుపు ఏడిస్తే ఏం సుఖమండి? మరియా ఎవరు? క్రైస్తవురాలే. మరియా ఎవరు? వాక్యం తెలిసినామే. మరియా ఎవరు? యేసు ప్రభు గుర్తెరిగిన ఆమె. మరియా ఎవరు? దేవుని చేత బాగు చేయబడిన స్త్రీ, ఆదరించబడిన స్త్రీ, కట్టబడిన స్త్రీ, అన్నీ తెలుసు. ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? నిరీక్షణ లేకుండా ఏడుస్తుందంట. నేను మొన్న ఈ మధ్య వల్లాబీలో సమాధి కార్యక్రమానికి వెళ్ళా. వల్లాబీలు తిమోతన్న పిలిస్తే వెళ్తే ఇక అక్కడ ఈ ఇంటి దగ్గర జరగాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. అంతా సేవకులు చెప్పాల్సింది చెప్పారు. మా అమ్మగారు చాలా వయస్సులో ఉంది, చనిపోయింది. ఆమె అనారోగ్య పరిస్థితిని బట్టి చనిపోయింది. సర్లే అని చెప్పేసి ఆడ నుంచి సమాధి దగ్గరికి కాస్త తీసుకెళ్ళారు. పాతి పెట్టడానికి తీసుకెళ్తే, పాతి పెట్టడానికి కాదండి, దినానికి జ్ఞాపకార్థ కూడికి వెళ్ళా. అప్పటికి దిన కార్యక్రమాలు అయిపోయినాయి, పెట్టుకోవటం అయిపోయింది. ఇక జ్ఞాపకార్థ కోడికి సిద్ధపడ్డారు. నేను ఇక ఇక్కడ ఇంటి దగ్గర కార్యక్రమం అయిన తర్వాత సరే సమాధి దగ్గరకు పోయి రావాలి కదా, క్రైస్తవులంగా సమాధి దగ్గరకు పోయి అలా ఆ సమాధి దగ్గరకు పోయి అలా నుంచున్నాను. నేను నాతో పాటు వేరే పాస్టర్ గారు ముందుగానే పోయి సమాధి దగ్గర కూర్చుంటే ఇక అంత దూరం నుంచి కొంతమంది ప్రలాపించుకుంటూ వస్తున్నారు. వాళ్ళ బంధువులు సంథింగ్ ఎవరో, వాళ్ళ కుటుంబీకులు ఎవరో విపరీతంగా ప్రలాపించుకుంటూ వస్తున్నారు, ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఆ ఏడుపు కాస్త నా చెవిలో పడింది. నేను వాళ్ళ నా దగ్గరకు వచ్చే లోపులోనే నా పక్కనున్న వ్యక్తిని అడిగాను, ఈ చనిపోయిన ఆమె మంచి ప్రార్థన పరురాలా అని అడిగా. అప్పుడు ఆ వ్యక్తి నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఈమె చాలా గొప్ప ప్రార్థన పరురాలు, ఆయన చాలా గొప్ప ప్రార్థన పరుడు. ఫస్ట్ ఆయన చనిపోయిండు, ఇప్పుడు ఏమి చనిపోయింది. ఈమె నిరీక్షణ అంతా ఏమిటంటే, పిల్లలు బాగుండాలి, మేము రక్షించబడ్డాం, మా పిల్లలు కూడా రక్షించబడాలి, నా కుటుంబం అంతా ప్రభువుని ఎరగాలి, ప్రభు సన్నిధిలో ఉండాలని బ్రతికినంత కాలం గోజాడి ప్రార్థన చేసి ఉపవాసాలుండి ఇదిగో చివరికి ఈ స్థితిలోకి వచ్చేసింది, చనిపోయింది. అదిగో వచ్చేదంతా వాళ్ళ కుటుంబీకులే అని చెప్పేసి ఒక సహోదరుడు నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక అక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏమన్నాడంటే, జాన్ వెస్లీ గారు 2 మాటలు చెబుతాడు ఇక్కడ, చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందామని చెప్పేసి అనే పాటికే నేను ఈ వాక్యం తీశాను. ఈ మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం తీసుకొని నేను చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఏడ్చేవారులారా ఇప్పుడు ఇక్కడ ఏడుస్తున్న వారులారా అన్న. నేను సహోదరులారా అని ఉంది కదా అక్కడ, నేనేమన్నానంటే ఇప్పుడు ఇక్కడ ఏడ్చుచున్న వారులారా, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నిరీక్షణ లేని వారి వల్లే మీరు దుఃఖించటం వ్యర్థం. ఒకవేళ నా మాట మీకు కఠినంగా ఉండొచ్చు. మా అమ్మ చచ్చిపోయి సమాధిలో ఉంటే నన్ను ఏడవద్దంటవా, మా నాన్న చచ్చిపోయి సమాధిలో ఉంటే నన్ను ఏడవద్దంటవా, మీకు కఠినంగా ఉండొచ్చు. నేను ఇలాగే అన్నా, మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్పానా, మీ అమ్మ గురించి నేను విన్న సాక్ష్యం గొప్పది, కానీ ఆ సాక్ష్యం మీలో ఎవరి దగ్గర లేదు. ఒకవేళ నేను చస్తే ఈరోజు చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు. నేను మాత్రం యథార్థంగా ఒక మాట చెబుతా, మీరు ఎంత ఏడ్చినా కానీ ఆ ఏడుపు వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. మీరు ఎంత కన్నీరు గార్చినా ఆ కన్నీరు వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. మీరు యాటలు కోసి భోజనం పెట్టినా మీ అమ్మ ఆత్మకు శాంతి చేకూర్చదు. మీరు ఎద్దులు కోసి
ఏటపాసం వేసి కోళ్ళను కోసి భోజనం పెట్టిన మీ అమ్మ ఆత్మకు శాంతి చేకూర్చదు. ఎందుకో తెలుసా? బ్రతికినంత కాలంలో ప్రేమ చూపించడం చేతగానోడివి, సచ్చిన తర్వాత బొవ్వెవుడు పెట్టమన్నాడు నిన్ను, సచ్చిన తర్వాత నిన్ను తద్దిన వెవుడు చేయమన్నాడు. సచ్చిన తర్వాత నిరీక్షణ లేని ఏడుపు నిన్నెవడేడమన్నాడు? బ్రతికి ఉన్నప్పుడు చారదీయటం రాదు, బ్రతికున్నప్పుడు ప్రేమేటో రాదు, బ్రతికున్నప్పుడు ప్రేమగా పలకరించటం రాదు. చచ్చిన తర్వాత మాత్రం మనం చేసే కార్యక్రమాలు భూమి మీద ఎవడు కూడా, అదిగో సచ్చినోళ్ళు కూడా ఏడుస్తారు, అక్కడ సచ్చినోళ్ళు కూడా ఏడుస్తారు మనం చేసే కార్యక్రమాలను బట్టి. పౌలు ఈ విషయం చెప్పింది అందుకు. మీ తల్లిదండ్రులు నిరీక్షణతో చచ్చిపోయారు, మీరు నిరీక్షణ లేనట్లుగా ఏడుస్తున్నారు. అప్పుడు నేను కంక్లూజన్లో వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, మీ అమ్మ నిరీక్షణతో చచ్చిపోయింది. ఏంటా నిరీక్షణ తెలుసా? యేసు ప్రభు అనే నిరీక్షణ పొందుకొని చనిపోయింది. మీలో నిరీక్షణ లేకపోతే ఎలాగా? మీకు రక్షణ అనే నిరీక్షణ లేకపోతే ఎలాగా? యేసు ప్రభు అనే వస్త్రం లేకపోతే ఎలాగా? ఎన్ని చేస్తే ఏమొచ్చింది మీకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను ప్రార్థన చేసి ముగించిన తర్వాత వారి కుటుంబీకులలో ఒక ఆయన వచ్చి అంటాడు కదా, మా అమ్మ బ్రతికినంత కాలంలో నిజంగా మేము అలాగే బ్రతికాములే, కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత మాకు తెలుస్తుంది అమ్మ విలువ, అమ్మ బాధ్యత ఏంటా అని. మీరు చెప్పిన మాట మమ్మల్ని చాలా ఉద్రేకపరిచింది అయ్యా అన్నారు. 2 మాటలే చెప్పాను నేను వాళ్ళకి, ఎక్కువ కూడా చెప్పలేదు. కాబట్టి క్రైస్తవుడికి ఏముండాలంటే నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉన్నోడికి కష్టాలు ఉన్నా కానీ సంతోషంగా బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. అందుకే ఏమన్నాడు? అంతా నా మేలుకే అన్నాడు భక్తుడు. ఏమన్నాడు భక్తుడు? అంతా నా మేలుకే అన్నాడు భక్తుడు. యెహోవా అయితే నాకు అన్యాయం చేయలేదు. మనం అంటాం, నేను చేసిన ప్రార్థన ఏమైందయ్యా, నేనున్న ఉపవాసాలు ఏమైనాయి, నేను గార్చిన కన్నీరు ఏమైందయ్యా, నేను ఇచ్చిన కానుకలు ఏమైనాయి, నేను ఇచ్చిన దశమ భాగాలు ఏమైనాయి, నేను పెట్టిన బొవ్వ ఏమైంది, పులేరేమైంది, ఉప్పనం ఏమైంది? మనం ప్రశ్నిస్తాం దేవుణ్ణి. నీ సన్నిధికి నేనేమైనా తక్కువ చేశానా? నీ సేవకుడికి నేనేమైనా తక్కువ చేశానా? నీ పరిచర్యకు నేనేమైనా తక్కువ చేశానా అని ఎంత ప్రశ్నార్థంగా మాట్లాడుతాం మనమైతే. ఎదురవుతున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, మళ్ళీ ప్రార్థనలో ఎట్టేడుస్తావో తెలుసా? ఎందుకు ప్రభు నన్ను ఇలాగూ చేసినవంట చిమోయ్. అదేం ప్రార్థన? దేవుడు ఎందుకు చేస్తాడండి? దేవుడు సిగ్గుపరుస్తుడా? పౌలు ఏమంటుండు? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మరి సిగ్గు ఎలాగొచ్చింది? బాధ ఎందుకు వచ్చింది? దుఃఖం ఎందుకు వచ్చింది? వేదన ఎందుకు వచ్చింది? తల ఎందుకు ఎత్తుకోలేకపోతున్నావు? సాక్ష్యం ఎందుకు లేదు అంటే మనమే ప్రభు మాట వినక, ఆజ్ఞకు లోబడక, దేవుడంటే భయం లేక, భక్తి లేక జీవించాము కాబట్టి మనకు సిగ్గు కలిగింది. కలిగిందా లేదా? ఆదామవ్వకు సిగ్గు ఎందుకు కలిగింది? చిన్నప్పటి నుంచి వింటున్నారు, వాక్యం చెప్పరే, మీ మొహాలు చెప్పరేంది? ఆదామవ్వ తెలియదా మీకు? ఎందుకు కలిగింది సిగ్గు వాళ్ళకి? ఎందుకు కలిగిందమ్మా? దేవుని ఆజ్ఞకు వేరుగా పోయారు కాబట్టేగా, దేవుని మాట వినకపోవటాన్ని బట్టేగా. ఇప్పుడు సిగ్గు ఎవరు తెచ్చుకున్నారు? దేవుడు తెచ్చిండా వాళ్ళకి? వాళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తాం మనం? మమ్మల్ని ఎందుకు ఎట చేసినావు, మేమేం తక్కువ చేసినావు అయ్యా, మమ్మల్ని ఎందుకు ఎట మర్చిపోయినావు నువ్వు. ఎగ్గస్టా ప్రార్థనలు వద్దు, అర్థమైందా? విలువలేని ప్రార్థనలు చేయకూడదు. విలువైన ప్రార్థన ఏంటో తెలుసా? ఆ బాధలో ఉండి కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాకు కృపనిచ్చి నాకు సహాయం చేసే దేవుడు నీవు తప్ప ఎవరున్నారయ్యా. ఆశ అంటాడు కదా ఒక ప్రార్థన, నాకు బాగా నచ్చింది. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరు, లోకంలో ఎవ్వరు కూడా నాకు లేరు. మరొక మాట అంటాడు కదా, నాకున్న దిక్కు
నీవే. ఎప్పుడు తెలుసా? కష్టకాలంలో చేసిన ప్రార్థన అది. ఏమని? నేను బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అయినా పర్లేదు ప్రభువా, నాకున్న దిక్కు నీవే. ఇప్పుడు నిరీక్షణ లేని వాడు చేసే పని ఏంటంటే మరియలాగా ఏడుస్తూ కూర్చుంటారు. ఎవరిలాగా? ఎక్కడ ఏడుస్తుంది? మళ్ళీ సమాధి దగ్గర ఏడుస్తుంది. సమాధిలో యేసు ప్రభు ఉన్నాడా? లేడు. ఎంటీ దగ్గరకు పోయి ఏడిస్తే ఏమొచ్చిద్దండి? ఏమన్నా వచ్చిద్దా? ఏముండదు. బ్రతికున్నప్పుడు లేని ప్రేమ సచ్చిన తర్వాత చూపిస్తే ఏమన్నా వచ్చిద్దా? రాదు. మరి వచ్చేది ఏంటో తెలుసా? మనం పిలిచినోడు కడుపు నిండా బోవ. ఎవరికి? మనం పిలుతువే అబ్బరంగా తిని అమ్మయ్య స్తోత్రం, ఓ హల్లెలూయా. కానీ వాళ్ళు ఎంత బాధపడతా తెలుసా? వీడు బతుకున్నప్పుడు అమ్మా అని ప్రేమతో పలకరించింది మాత్రం, బతుకున్నప్పుడు అత్తా అని ప్రేమతో అన్నది మాత్రం నిరీక్షణ. ఏంటో తెలుసా? క్రీస్తే ఒక నిరీక్షణ. నిరీక్షణ, బాధే ఒక నిరీక్షణ, వేదనలో నిరీక్షణ, కన్నీటిలో నిరీక్షణ. ఆ నిరీక్షనే అత్యధికమైన ఆశీర్వాదాన్ని యోబుకు తీసుకొచ్చి పెట్టింది. స్తోత్రం చెప్పండి. కాబట్టి నిరీక్షణ లేని వారు ఏం చేస్తారంటే దుఃఖిస్తారు. రెండో మాట, నిరీక్షణ లేని వారు ఏం చేస్తారంటే దేవునికి విరోధముగా మాట్లాడతారు. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధముగా. నేను అన్నా చూశారా? మన కష్టాలను బట్టి, మన బాధలను బట్టి, మన ఇబ్బందులను బట్టి, మనకెదురవుతున్న పరిస్థితులను బట్టి, మన ఇంట్లో సందర్భాన్ని బట్టి మనం ఏమంటాం తెలుసా? దేవుడు ఏం చేస్తుంది అంటారు కొంతమంది. అయితే ఏం దేవుడో అంటారు కొంతమంది. అయితే ఏం చేస్తుందంటారు. ఒకప్పుడు దేవుడు చేసిందా అంటే చేసిండని చెబుతారు. మళ్ళీ ఒకప్పుడు ఎట్నే ఉన్నావా నువ్వు? లేదు లేదు, ఒకప్పుడు మేము బాగున్నాం, ఒకప్పుడు మాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆదరణ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది? మేమే దేవునికి విరోధముగా పోయి ఇలా బ్రతుకుతున్నాం అని మాత్రం చెప్పరు, అస్సలు చెప్పరు, నిజం అస్సలు ఒప్పుకోరు. మా బుద్ధిహీనతను బట్టే ఈ శిక్ష వచ్చింది, మా బుద్ధిహీనతను బట్టే మేము ఇలా సిగ్గుపడి బ్రతుకుతున్నాం, మా బుద్ధిహీనతను బట్టే మాకు ఈ నందలు, అవమానాలు, అపండాలు ఎదురయ్యాయి అని మాత్రం ఒప్పుకోరు. దేవుని ఎదుట అస్సలు ఒప్పుకోరు. కానీ దేవుని మీద మాత్రం విరోధంగా మాట్లాడతారు. ఏమోలే పాపం అని చెప్పేసి కాకరకాయలు తినోడిని తీసుకొచ్చి బయట ఎత్తే ఏమండి ఆడ కాకరకాయలు తిని చేస్తున్నారు, లెగితే కాకరకాయలు కూర అంటున్నారని దేవుడు ప్రేమించి బయటికి తీసుకొచ్చి మంచి భోజనం పెడదామని చూస్తే కొద్దిగా కష్టం ఎదురవటంతో ఇప్పుడు దేవునికి ఎంత విరోధంగా మాట్లాడుతున్నారో ఎల్లో. నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని, ఈ సమాధులు తగలయ్యా. మరి ఏడేడిచింది మరియా? ఇప్పుడు నిరీక్షణ లేని నోటుకుంటూ వచ్చేది ఏంది? అసలు సమాధుల జోలెందుకు వీళ్ళకి? సమాధుల జోలెందుకండి వీళ్ళకి? నిరీక్షణ లేనివాడు కాబట్టి ఇట్ట బతుకుతూ ఉంటాడు. ఏంటి నిరీక్షణ లేనివాడు బాధ ఏంటి? నిరీక్షణ లేనివాడు బాధ తెలుసా? కొంచెం బలహీనత వచ్చినా కానీ భయపడతారు. నిరీక్షణ లేనివాడు భయం అది. కొంచెం బలహీనత ఏదైనా వచ్చినా కానీ వెంటనే భయానికి అటాక్ అయిపోతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి, అసలు సమాధుల మాట ఎత్తాల్సిన అవసరం ఏంటి? సమాధులన్న మాట వాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మోషేతో అంటున్నారు కదా, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతువా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులు దాసుల మగుదమని ఐగుప్తుల్లో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటియే మేలని చెప్పిరి. ఇదెక్కడ మాట అండి?
దేవుడేమో కాకరకాయలు తినోడిని బయటికి తీసుకొచ్చి మాంసపు విందునిద్దామని చూస్తుంటే కొద్దిగా కష్టం వచ్చిందంతే వీళ్ళ జీవితంలో. ఇంకా రాలేదు, కనీసం ఫరో వస్తుందని తెలిసిందిలే కానీ ఫరో దగ్గరకు కూడా రాలేదు. స్తోత్రం చెప్పండి. ఫరో వస్తుండని తెలిసింది కానీ ఫరో దగ్గరకు కూడా రాలేదు. రాకముందే ఇక డైలాగులు వేస్తున్నారు. ఇప్పుడు రాని కూడా రాలే, టచ్ కూడా చేయలేదు, వాళ్ళని టచ్ కూడా చేయలేదు. కానీ వాళ్ళ భయం ఏంటో తెలుసా? మేము చచ్చిపోతాం. ఏంటి? మేము చచ్చిపోతాం. కరోనా టైంలో పాపం చాలామంది ఈ భయంతోనే చచ్చారు. ఈ భయమే అయిపోయింది. ఇక వామ్మో వచ్చింది, నాకు వచ్చింది అనుకొని భయంతోనే చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పుడు డాక్టర్స్ చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ భయమే మిమ్మల్ని చంపిద్ది, ధైర్యంగా బ్రతకండి అని చెప్పారు. అవునా కదా? మీ ధైర్యమే మిమ్మల్ని బ్రతికిచ్చిద్ది. భయపడితే గనక మీరు చస్తారని చెప్పిండు. ఈ ఐగుప్తులు చేసిన పని ఏంటంటే వాళ్ళు రాలేదు, వీళ్ళ మీద ఖడ్గం వేయలేదు, ఒక బాణం వేయలేదు, ఒక గుర్రాన్ని పంపించలేదు, ఇసుకలో ఉన్న రాయిని కూడా ఇసిరేయలేదు. కానీ వీళ్ళు అప్పుడే నిరీక్షణ లేదు కాబట్టి సేవకునికి విరోధంగా, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. నిరీక్షణ లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు. భయం లేని వాళ్ళు ఎన్నన్నా మాట్లాడతారు. దేవుడు చూడట్లేదులే అన్న భయం. అర్థమైందా? మేము ఎన్ని మాట్లాడుకుంటే సేవకుడు ఏమన్నా నింటండా ఏంది? సేవకుడి మీద ఎన్ని దూషణలు వేస్తే ఆయన ఏమన్నా నింటండా ఏంటి? సేవకుడిని ఎన్ని దూషిస్తే ఎవరన్నా చెబుతున్నారా ఏంటి? దేవుడు వినేవాడు కాదు, సేవకుడికి తెలిసే కాదని ఎన్ని రకాలుగా బొంకుతారో. దేనికి? నిరీక్షణ లేని వారి మాటలు ఇయ్యి, భయం లేని వారి మాటలు ఇయ్యి. ఏ భయము? దేవుడంటే భయం ఉండదు, సేవకుడు అంటే భయం ఉండదు, దేవుని వాక్యం అంటే భయం ఉండదు. ఎన్నైనా పొంకుతారు. సమాధులు లేవని ఇక్కడ రావటానికి చంపినవు బాబు అని అంటున్నారు వీళ్ళు. కానీ నిరీక్షణ కలిగినోడు ఏం చెబుతాడో తెలుసా? ఓరకనే నిలబడండి, మీ పక్షాన దేవుడు యెహోవా సైన్యములకు అధిపతి యగు యెహోవా మీకు నేడు రక్షణను కలుగు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఎవరు నోటుకుంటూ వచ్చిందో తెలుసా? నిరీక్షణ కలిగిన వాడు నోటుకుంటూ వచ్చిన మాట అది. అదే మోషేలో ఉన్న నిరీక్షణ. విడిపించిన దేవుడు గొప్పవాడు, కాపాడిన దేవుడు గొప్పవాడు, నడిపించే దేవుడు గొప్పవాడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, ఎక్కడ కూడా మధ్యలో విడిచిపెట్టేవాడు కాదన్న నిరీక్షణ మోషేలో ఉంది. కాబట్టి ఆ నిరీక్షణ కలిగిన మాట ప్రజలతో చెబుతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటా నిరీక్షణ అంటే? యేసు ప్రభు నాకు ఒక రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చిండు, అది నిరీక్షణ. ఏ పాపానికి స్థానం ఇవ్వకుండా బ్రతకటమే నిరీక్షణ. పరిశుద్ధ యాగముగా జీవించటమే నిరీక్షణ. కష్టాలలో కూడా సంతోషముగా నా మేలుకే అనుకొని బ్రతకటమే ఒక నిరీక్షణ. నిరీక్షణ లేని దుఃఖపడుతూ బ్రతకటం కంటే నిరీక్షణ కలిగి సంతోషంగా ప్రభువును గనపరిచి బ్రతకటం మేలు. అది రెండోది. మూడోది ఏంటో తెలుసు? నిరీక్షణ లేనివాడు దేవుని మీదే కోపపడతాడు. ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మీద. స్వరసెట్టు మలిపించింది దేవుడు, దాన్ని గుబురు చేసింది దేవుడు. ఆ స్వరసెట్టు కింద పోయి పడుకుంది యోన. ఆ యోనాకి ఇప్పుడేమొచ్చింది అయ్యా అంటే దేవుని మీద కోపం వచ్చింది. ఎవరి మీద వచ్చింది కోపం? ఎవరి మీద వచ్చింది? ఎవరి మీద వచ్చింది? ఎవరి మీద వచ్చింది? దేవుని మీద కోపపడి నువ్వే సాధిస్తావు. సేవకుడి మీద కోపం తెచ్చుకుని నువ్వేం సాధిస్తావు? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఈ వాక్యము లైవ్లో అయిన వాళ్ళైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, దేవుని మీద కోపపడి ఏమి సాధిస్తావు? సేవకుడి మీద కోపపడి ఏమి సాధిస్తావు? ఏం బిరుదులు సాధించగలుగుతున్నావు? ఎన్ని గోల్డ్ మెడల్ సాధించగలుగుతున్నావు? చివరికి మరలా సమాధానకరమైన స్థితిలోకి రావాల్సిందే. దేవుడు అంటాడు కదా ఇప్పుడు యోనాని అంటాడు కదా,
కోపించుట నీకు తగునా, న్యాయమేనా? ఎవరి మీద కోపం? ఆ మాట చూడండి ఒక్కసారి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఉండిద్ది. చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉండిద్ది. చూడండి ఒకసారి. అందుకు దేవుడు యెహోవా, యోనా నువ్వు కోపించుట న్యాయమేనా అని అడిగాను. ఎవరిని అడుగుతుండు దేవుడు? యోనా అని అడుగుతుండు. ఏమని? యోనా నువ్వు కోపించుట న్యాయమేనా? ఎందుకు కోపడుతున్నావు నువ్వు? ఎవరి మీద నీ కోపం? నా మీద. ఎవరి మీద నీ కోపం? పరిశుద్ధ గ్రంథంలో ఉండిద్ది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ఉండిద్ది. దేవుని నీతిని నెరవేర్చాలంటే మనవుడు కోపాన్ని అణుచుకోవాలి. నేను అన్నది అదే. కష్టాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటు చూడండి, నాకెళ్ళి ఇంట్లో సమస్యలను బట్టి ప్రార్థన మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొడుకు చచ్చిండనో, కూతురు చచ్చిందనో, బిడ్డ చచ్చిందనో, అర్థమైందా? అల్లుడు చచ్చిండనో, మామ చచ్చిండనో, బామర్ది చచ్చిండనో, అర్థమైందా? ఇట్టా ప్రేమించిన వాళ్ళందరూ దూరం అయ్యాలని. ఏమంటే మొన్న ఈ మధ్య ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆ పిల్లకు పెళ్ళైందని వాడు పోయి ఉరి పెట్టుకొని వచ్చిండు. ఏం చెప్పాలి ఇంకిడికి? ఇలా తయారయ్యారు. పిన్నాం గద్దిచ్చిందంట. పిన్నాం ఎవరిని? పిన్నావా? చిన్న పిల్లగాడిని గద్దిచ్చిందంట. చిన్న పిల్లగాడిని పిన్నాం. ఇంట్లో పిన్నా ఉండిద్దే, పిన్నావా చిన్న పిల్లగాడిని గద్దిచ్చిందంట. మన బప్పు అంత ఇస్తుండిద్ది. ఏమని గద్దిచ్చిందో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు కటింగ్ వేయించుకోరని డబ్బులు ఇచ్చారంట వాడికి. వాడు కటింగ్ వేయించుకొని ఇటు మొత్తం గొరికించుకొని వచ్చిందంట. ఇటు మొత్తం గొరికించుకొని ఏదో కొద్దిగా ఉంచుకున్నాడంట. కొద్దిగా ఏదో వాడు ఫోటోలు చూపించిందంట కటింగ్ షాప్లోకి పోవటంతోనే. అరే నీకు ఏ స్టైల్ ఏమంటావు చూడరా అంటే వాడు మొత్తం చూసి ఈడ కొద్దిగా ఉండేది ఎంచుకున్నాడంట. కొద్దిగా ఏడుండేది, ఇది దెయ్యన్న బాగుంది, మన ఊర్లో ఎవడికి లేదు, అసలు అదురుసుకుండిద్దన్నా, ఇది చేయి అని చెప్పేసి అన్నట్టు దాన్ని చేయించుకున్నాడు. వాడు చేయించుకొని ఇంటికి పోతుంటే వాళ్ళ పిన్నాం ఎదురైందంట. వాళ్ళ పిన్నాం ఎదురయ్యి, అరే మీ నాన్న చూస్తే ఏమైనా ఉండిద్దా? అసలు నిన్ను ఎట్టదంతడరా? ఏందిరా కటింగ్? ఏందిరా దరిద్రుడా? నీవెంత? నీ వయసు ఎంతరా? ఆ క్రాప్ ఏందిరా? పిచ్చిపోడా? నువ్వు చదువుకుంటున్నావా? గోదలుగా అత్తనురా? ఏందిరా నువ్వు పడిపోతున్నావు గారా? 4వ తరగతే గారు ఎవడురా నీకు ఆ కటింగ్ వేసింది అన్నందుకు మీరు నమ్మరు. కానీ వాడు ఇంటికి పోయి ఉరి పెట్టుకొని తెచ్చిండండి. ఇంటికి పోయి ఉరి పెట్టుకొని తెచ్చిండాడు. పిన్నామన్నందుకు, పిన్న ఒక మాట అన్నందుకు ఉరి పెట్టుకొని తెచ్చిండు. ఇక ఓపిక లేదు, నిరీక్షణ అనేది లేదు. మరి నేను చిన్నపిల్లగాడినే, మా పిన్నాం అంటే అన్నదిలే, మా తల్లిదండ్రులు కొడితే కొట్టారులే, నా బాగు కోరే కదా, నా మేలు కోరే కదా. ఒక వ్యక్తి ఒక మాట అన్నా కానీ, నన్ను సరిచేసినా కానీ మరి నేను బాగుండాలనే కదన్న ఓపిక ఈరోజు టీనేజ్లు చిన్న పిల్లలకు కూడా దొరకట్లేదు ఓపిక అనేది. అలాగని ప్రతిదాన్ని సమర్థించుకుంటూ పోయినావు అనుకో, చివరికి మరల నష్టం నీకే వచ్చింది. ఎట్టిపోయినా కానీ తలనొప్పి పెట్టుందో తెలుసా? మనకే ఉంది. అర్థమైందా మీకు? ప్రతిదాన్ని సమర్థించుకుంటూ బాగూడదు. గద్దించాల్సిన దగ్గర గద్దించాల, బుద్ధి చెప్పాల్సిన దగ్గర బుద్ధి చెప్పాల, శిక్షించాల్సిన దగ్గర మాత్రం తప్పనిసరిగా శిక్షించాలి. ఇవి ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. ఏంటో తెలుసా? నేను ఈ దూల పని చేస్తే మా అమ్మ నన్ను కొట్టిద్దన్న నిరీక్షణ. అదే వాడి నిరీక్షణేక. మా అయ్య నన్ను కొడతాడన్న నిరీక్షణ. ఏదో ఒక నిరీక్షణ అనేది ఉండాలా. కానీ క్రైస్తవుడికి ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, క్రీస్తు నా కొరకు బలియాగమైండు, అన్ని విషయాలలో నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ కలిగిన భక్తితో నువ్వు బ్రతికినప్పుడే నా దేవుని కృప ఎక్కడ నిలబడినా కానీ నిన్ను సిగ్గుపడనివ్వకుండా సహాయం చేసిద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెబుతా చివరిగా, నిరీక్షణ లేనోడు దేవుణ్ణి, సేవకుని మాటను ధిక్కరించి బ్రతుకుతారు. నిరీక్షణ లేనోళ్ళు
లెక్క లేకుండా మాట్లాడతారు. నిరీక్షణ లేనోళ్ళు, భయం లేనోళ్ళు. ఒక మాట చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 29-30 చూడండి. హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అష్షూరు చేతిలో చిక్కుపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. ఇక్కడ గర్వంతో మాట్లాడుతున్న మాట అది. ఒక వ్యక్తి, హిజ్కియా సేవకుడు, దేవుని పక్షాన ఉన్న సేవకుడు. ఇప్పుడు శత్రువైన అపవాదిగాడు అంటున్నాడు కదా, సేవకుడు మాటనొద్దు, మీరు సేవకుడికి మీరు లోపడొద్దు. ప్రతిదానికి లోపడతారా? కొంతమంది అంటారు పెద్దాన్ని ప్రతిదీ చెప్పాలి అయ్యగారికి. ఏమ్మాయి ప్రతిదీ చెప్పాలని అమ్మాయి, అబ్బాయి ప్రతిదీ చెప్పాలి అయ్యగారు, అన్నీ చెప్పాలి అయ్యగారికి. ప్రతిదీ చెప్పుకుంటూ పోవటమేనా? అన్నీ చెప్పాలా? కొన్ని దాచుకోవాలి మనం. ఏమంటారు? కొన్ని దాచుకోవాలి. అన్నీ చెప్పుకుంటూ పోతారా? చెప్పకూడదు. ఈడు మాట అదే. హిజ్కియా చేత మోసపోకండి. ఎందుకో తెలుసా? హిజ్కియా ఏమంటాడో తెలుసా? హిజ్కియా ఇప్పుడు సేవకుడు చేస్తే సేవకుడు ఏమంటాడు? ప్రార్థన చేద్దాంలే అమ్మా అంటాడు, అంతేగా. దేవుడు రక్షిస్తాడమ్మా అంటాడు, అంతేగా. దేవుడు కాపాడతాడమ్మా అంటాడు, అంతేగా. అంతేనా కాదా? సేవకుడు చెబితే అంతకుమించి ఏమన్నా అంటాడా? ఇప్పుడు ఈడనే మాట. ఇక ఆ మాటలకు అంత మాత్రం సేవకుడు చెప్పుకోవటం ఎందుకు? ఇంకా విడిపెత్తడు, కాపాడతాడు, రక్షిస్తాడు, లేపుతాడు, నడిపెత్తడు, ఇవన్నీ చెప్పుకునే బదులు ఆయనకి చెప్పుకోవటం ఎందుకు? మనం వద్దా, అన్నీ చెప్పుకోదగినవి కాదు, ప్రతిదీ చెప్పకూడదు, మోసపోవద్దు. హిజ్కియా చేత మీరు మోసపోవద్దు. హిజ్కియా ఏం చెబుతుందంటే, దేవుడు కాపాడతాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కృపనిస్తాడు, దేవుడు నడిపిస్తాడని సేవకుడు చెబుతుంటే కొంతమందికి ఈ మాటలు నచ్చవు, కొంతమందికి ఈ నచ్చు. ఎందుకంటే సేవకుడు న్యాయబద్ధంగా ఆలోచన చేస్తాడు. ఏది చేసినా కానీ మేలును ఆలోచన చేస్తాడు సేవకుడు, కీడును ఆలోచన చేయడు. కొంతమంది ఏం చేస్తారంటే కీడుకు సంబంధించిన ఆలోచన తీసుకుంటారు కానీ మేలుకు సంబంధమైన ఆలోచన తీసుకోరు. మరి ఒకసారి సేవకుని అడిగి తెలుసుకుంటే మంచిదేమో. ఈ విషయంలో ఈ స్టెప్ తీసుకుంటున్నాను, లేదంటే ఇలా ప్రయాణం చేస్తున్నాను, లేదంటే ఇలా దేనో విషయంలో ఒక పని మీద వెళ్తున్నాం, లేదంటే ఏదో ఉద్యోగమో వ్యాపారమో కూలి పనో లేదా ఇంకొకటో ఏదో ఒక పని మీద సాధించటానికో వెళ్తున్నాం, సంపాదించడానికి వెళ్తున్నాం. మరి ఒకసారి దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే మంచిది కదా. గాడిదలు తప్పిపోయినాయి. సౌలు పనివాడు ఎక్కడికి వెళ్ళారు? సమూయేలు దగ్గరికి వెళ్ళారు. అర్థమైందా మీకు? ప్రతిదీ చెప్పుకోవాలా? కొంతమంది ఏమో చెబుదామంటారు. ఏమంటారు? ఒక అమ్మ ఏమో చెబుదామనిద్ది, ఒక అమ్మ ఏమనిద్ది, మోతిపళ్ళు రాళ్ళు కొడతాం, మళ్ళీ ప్రతిదీ చెబుతానంటామేమే, నీకు పని ఏమి లేదా? ఒక అమ్మ ఏమనిద్ది, వద్దే తర్వాత తెలితే మళ్ళా మనకి ఎందుకు వచ్చిన బాధ, క్లాసులు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి, పెద్ద రేంజీలు తీసుకుంటాడు, ఎందుకు వచ్చిన బాధ చెబుదావే అనిద్ది ఒక అమ్మ. ఒక అమ్మనిద్ది, మనకి ఇంట్లో చెప్పే అలవాటే లేదు, సేవకుడికి ఎందుకు చెప్పాలి మనం? ఏమండి? ప్రమాదకరమైన పరిస్థితి అది. ఇక నేను మాట్లాడను కానీ నాకు కొన్ని విషయాల్లో కొంతమంది చేసే ఆలోచనలు చాలా బాధన కలిగజేస్తాయి. అంటే విలువలేని ఆలోచనలు చేస్తారు కొంతమంది. విలువలేని ఆలోచన, ఇంట్లో భర్తకు విలువలేనట్లుగా బ్రతుకుతారు. అర్థమైందా? విలువలేని ప్రయాణాలు, విలువలేని మాటలు, విలువలేని డిసిషన్స్, విలువలేని నిర్ణయాలు ఉంటాయి కొన్ని. నాకు అస్సలు నచ్చవు. బయటపడను కానీ బాధపడతాను నేను. అంటే బ్రతికుండగానే చంపారా అనిపించిద్ది నాకైతే. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, బ్రతికే ఉంటాడు, చచ్చిపోయినోడితో సమానం.
నిర్ణయము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈడు అంటాడు కదా, ఏమంటుండు, ఇసుకే చేత ఎందుకు మీరు మోసపోతున్నారా? ఉచ్చులు అనొద్దు. మీరు మోసపోతున్నారా? సేవకుడి దగ్గర మోసపోయారా? డబ్బులు మోసపోయారా? ఏమన్నా డ్వాక్రా గ్రూపులు మోసపోయారా? లోన్లు ఏమైనా మోసపోయారా? చెప్పండి. ఏమన్నా నవీన్ గారు మీరేమైనా మోసపోయారా? యోనా గారు మీరేమైనా మోసపోయారా? మోసపోయినట్టు చూస్తుంది ఏంద్రా? ఇప్పుడు ఇసుకే చేత మీరు మోసపోతున్నారా? మేలును పొందుతున్నారా? మోసపోతున్నారా మీరు? మరి ఇసుకే చేత మోసపోవద్దు అంటారు ఏంది? మరి బయట లేదు బయట వాళ్ళు చెబుతున్నారా? లేదు, ప్రార్థనకు వచ్చేళ్ళే అన్నీ చెబుతారు అని అన్నీ చెబుతారా? కొన్ని ఉండాలి మనకి, కొన్ని ఉండాలి మనకి. అన్నీ చూసుకుంటానా? ఏమండి? కొన్ని ఉండాలి మనకి, కొన్ని ఉండాలి మనకు, కొన్ని ఉండాలి. ఎన్ని ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చే కూడా కొన్ని ఉండాలి మనకి. ఎట్టా? ఆయనేమో సంపూర్ణంగా పెట్టమంటాడు ఇంట్లో. అమ్మాయి అయ్యగారికి మంచిగా చూసి పెట్టు. మనం కొన్ని ఉండాలి మనకి. ఏంది చెప్పరే? కొన్ని నువ్వెన్ని ఉంచుకుంటావు అంత నష్టపోతావు. నువ్వెన్నన్ను ఉంచుకో. నేను అందుకే అసలు సామాన్యంగా ఆ మాట కూడా అన్న ఎప్పుడు కూడా, నువ్వెన్నన్ను ఉంచుకో, నాకు ప్రతిదీ కౌంటింగే. నేను అందుకే ఆత్రుత పడను, అధైర్యపడను. నీ ఇంట్లో ఉన్న యజమానులే వచ్చి చెబుతారు ఆ సంగతి. మీకు తెలుసా? నువ్వెంతన్నా నమ్ము మీ ఆయన్ని, మీ ఆయన మాగు మనిషి. నువ్వెంతన్నా నమ్ము, నేను నిజం చెబుతున్నా. నీ పిల్లల్ని కానీ మీ ఆయన కానీ నువ్వెంతన్నా నమ్ము, నీ బీరువాలో నువ్వు ఎంత ఇట్ట పెట్టేది మొత్తం కూడా లెక్కలు వస్తాయి. ఆ సంగతి మీకు తెలుసా మీకు? మీరే నన్ను కొన్ని మనకు ఉండాలిగా. ఏమండి? కొన్ని ఉండాలి మనకి, ఉంటేలే అన్నీ ఉంటాయి మీకే. సేవకుడికి ప్రతిదీ చెప్పుకోవాలండి. సేవకుడు నిలబడేది మీకోసం, సేవకుడు బ్రతికేది మీకోసం. సేవకుడు నిరీక్షణ ఏంటో తెలుసా? సంఘం. పౌలు అంటాడు కదా, నా అతిశయం, మా నిరీక్షణ, మాకు కిరీటం అంతా మీరే అంటాడు. స్తోత్రం చెప్పండి. ఏందంట? మా కిరీటం ఎవరు? నేను చాలాసార్లు చెప్పా వర్తమానం. ఎవరు మా కిరీటం? సంఘమే. ఎవరు? సంఘమే. మీరు కిరీటం కొనీకపోయినా మేము కొనుక్కుంటాం. తెలుసా మీకు? మీరు కొనీరు, మేమేం చేస్తాం? మా సంఘం కొనిచ్చారు. తెలుసా? ఏమంటాం? మా సంఘం మిమ్మల్ని ఎక్కడ మేము మళ్ళీ ఇబ్బంది పెట్టంగా. ఎందుకంటే మా కిరీటం మీరై ఉన్నారు, మా ఆనందం మీరే, మా అతిశయం మీరై ఉన్నారు. ఇక మాకేముండిద్దండి? మేమేం అలా ఆలోచన చేస్తుంటే మీరు మాత్రం అన్నయ్య గారికి నెవర్ డోంట్ గో అవుట్ సైడ్. నిరీక్షణ లేని వాళ్ళకి బ్రతకూడదు, నిరీక్షణ కలిగిన వాడిలాగా బ్రతకాలి. నేను ఒకసారి లైవ్ ఆఫ్ చేయమ్మా. నేను ఒకసారి మన దగ్గరికి